అందరికీ నమస్కారం అండి. ఈరోజు మన ఛానల్లో మరొక టాపిక్తో మేము ముందుకు రావడం జరిగింది. ఇది కూడా చాలా ఇంపార్టెంట్ టాపిక్. మీ అందరికీ తెలుసండి, మన ఛానల్లో అన్నీ కూడా ఇంపార్టెంట్ టాపిక్సే డిస్కస్ చేసుకుంటామని. సో ఈరోజు తీసుకొచ్చిన టాపిక్ ఏంటంటే, ఆల్రెడీ మనం ప్రీవియస్గా డిస్కస్ చేసిందేనండి, అన్నదాత సుఖీభవ. అప్పుడు ఫస్ట్ ఫేజ్, ఇప్పుడు సెకండ్ ఫేజ్ అమౌంట్ కూడా రిలీజ్ అవటం మనం గమనిస్తున్నాం. సో ఇప్పటికి కూడా అమౌంట్ అనేది చాలా మంది రిసీవ్ చేసుకోలేకపోతున్నారు. సో అలాంటి వాళ్ళకి ప్రాబ్లమ్స్ ఎక్కడ ఉంటాయి, ఏంటి, అసలు ఆ ప్రాబ్లమ్స్ మనం ఎక్కడెక్కడ రెక్టిఫై చేసుకోవచ్చు అన్న విషయాన్ని ఈరోజు మనం క్లియర్గా తెలుసుకుందాం. సో తెలుసుకునే ముందు ఏంటంటే, మీరు మన ఛానల్కి ఫస్ట్ విజిటర్ అయితే సో సబ్స్క్రైబ్ చేసుకోండి సార్. కుదిరితే లైక్ చేయండి, నచ్చితే షేర్ చేయండి సార్. మీకు ఉపయోగపడకపోవచ్చు సార్, మీ ఫ్రెండ్స్కి ఉపయోగపడవచ్చు, వాళ్ళ ఫ్రెండ్స్కి ఉపయోగపడవచ్చు. సో మస్ట్ అండ్ షుడ్గా ఏంటంటే, మీరు మీ యొక్క వీడియోని షేర్ చేయండి. షేర్ చేస్తే ఎవరు ఎక్కడ ఏ పాస్బుక్కి ఏ ఆధార్ లింక్ చేసుకోవాలి, మొబైల్ నెంబర్ ఏ విధంగా అన్న విషయాలన్నీ కూడా తెలుసుకుంటారు. ఓకే, సో ఇక మనం ఆలస్యం చేయకుండా అసలు టాపిక్లోకి వచ్చేద్దాం. అసలు ఈ అన్నదాత సుఖీభవాకి వాళ్ళు పెట్టిన ఇంటర్లింకేజ్ ఎలా ఉన్నాయి ఫస్ట్ మీకు గమనించండి. ఫస్ట్ ఆఫ్ ఆల్, మనం పొలం, అదేవిధంగా మన పొలానికి ఆధార్ నంబర్ లింక్ అయి ఉండాలి. ఓకేనా, ఆధార్కి మొబైల్ నంబర్ లింక్ అయి ఉండాలి. అదేవిధంగా మన బ్యాంక్ అకౌంట్ నెంబర్ మన పొలం పాస్ పుస్తకానికి లింక్ అయి ఉండాలి. ఓకేనా, ఎయిదర్ ఆధార్ కూడా సీడ్ అయి ఉండాలి. ఓకే, సో ఇవన్నీ కూడా జరిగి ఉంటే అలాంటి వాళ్ళకి వాళ్ళ అమౌంట్ వాళ్ళకి డైరెక్ట్గా వాళ్ళ బ్యాంక్ అకౌంట్లో క్రెడిట్ అవుతుంది. దీనికి సంబంధించిన వెబ్సైట్స్ ఎలా మనం సెర్చ్ చేసుకోవాల్సిన విషయాన్ని మీకు ఇప్పుడు చెప్తాను. సో ఫస్ట్ ఆఫ్ ఆల్, మన ఆధార్కి మొబైల్ నెంబర్ లింక్ అయిందా లేదా అనే దానికి ఒక వెబ్సైట్ ఉందండి. UIDAIలో వెరిఫై ఆధార్ అని చెప్పేసి ఒక ఆప్షన్ ఉంటుంది. సో దాని ద్వారా మనం ఫస్ట్ ఆఫ్ ఆల్ మన ఆధార్కి మొబైల్ నెంబర్ లింక్ అయిందో లేదో చూసుకోవాలి. ఓకే, లింక్ అవ్వకపోతే స్థానిక ఆధార్ సెంటర్స్కి కానీ, లేదా ఇంకా చైల్డ్ ట్యాబ్స్ అని ఇంకా చాలా మంది యూజ్ చేస్తూ ఉంటున్నారు. సో వాళ్ళ దగ్గరికి వెళ్ళి మీరు ఆధార్కి మొబైల్ నెంబర్ సీడ్ చేసుకోవాలి. ఒక పాయింట్ అండి. ఓకేనా, సో తర్వాత వచ్చేసేసి మీ యొక్క పట్టాదార్ పాస్బుక్ కూడా మొబైల్ నెంబర్ లింక్ చేసుకోవాలి. సో దానికి కూడా ఏంటంటే, మీ ఆధార్ నెంబర్ లింక్ అయి ఉన్నప్పుడు, అంటే మీ ఆధార్కి ఫోన్ నెంబర్ లింక్ అయినప్పుడు మాత్రమే మీరు మీ పట్టాదార్ పాస్ పుస్తకానికి కూడా మీ ఫోన్ నెంబర్ లింక్ చేసుకోవాలి. ఎందుకంటే OTP షేర్ అవుతుంది. ఓకే, సో ఇక్కడికి మీకు అర్థమైంది అనుకుంటా. దెన్ ఆ తర్వాత మన యొక్క ఆధార్కి మన యొక్క బ్యాంక్ అకౌంట్ నెంబర్, అంటే మన బ్యాంక్ అకౌంట్ నెంబర్ ఆధార్ కూడా సీడ్ అయి ఉండాలి. ఇది బ్యాంక్ వాళ్ళు చేస్తారనమాట. ఓకే, అసలు మన పాస్ పుస్తకానికి ఆధార్ లింక్ అయిందా లేదా, అదేవిధంగా ఆధార్కి ఫోన్ నెంబర్ లింక్ అయిందా లేదా అన్న విషయాన్ని కూడా మనం ఇక్కడ తెలుసుకోవచ్చు. ఆ ప్రాసెస్, అదేవిధంగా అసలు ఎలా తెలుసుకోవాలి ఏంటనేది స్టెప్ బై స్టెప్ మీకు ఇప్పుడు చూపిస్తాను. లైక్ ఫస్ట్ ఆఫ్ ఆల్, మన ఆధార్ నెంబర్ అంటే మన పాస్బుక్ నెంబర్ ఇవ్వగానే ఆ డీటెయిల్స్ అన్ని కూడా ఎగ్జిక్యూట్ అవడం జరుగుతుంది. ఆ లైవ్ ప్రాసెస్ కూడా మీకు చూపిస్తాను. సో మనం టచ్ చేసే ప్రతి ఒక్క వెబ్సైట్, అంటే UIDAI ఆధార్ వెబ్సైట్ 2 సార్లు టచ్ చేస్తామండి. అదేవిధంగా అన్నదాత సుఖీభావ ఎలా చూసుకోవాలో సెర్చ్ చేస్తామండి. ఇంకా చూసుకుంటే మనం ఒక పాస్ పుస్తకానికి మొబైల్ నెంబర్ లింక్ చేసే వీడియో ఆల్రెడీ చెప్పాను, అది ఆల్రెడీ చూడండి మన ప్రీవియస్ వీడియోస్లో. సో ఇక టాపిక్లోకి మనం లైవ్ ప్రాసెస్ కూడా చూద్దాం. లైవ్ ప్రాసెస్ చూస్తే మీకు ఒక చిన్న అవగాహన కోసం ఈ వీడియోస్ అన్ని తయారు చేస్తున్నాను. మీ అందరికీ తెలుసు, ఫస్ట్ ఆఫ్ ఆల్ దాని గురించి డీప్ ఎక్స్ప్లెనేషన్ ఇస్తాను, ఆ తర్వాత లైవ్ ప్రాసెస్ చూపిస్తానని. ఓకే, సో మస్ట్ అండ్ షుడ్గా ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు చూడండి సార్. ఎలాంటి డౌట్స్, ఇన్ కేస్ మీకు ఏదైనా డౌట్స్ వస్తే నాకు మెసేజ్ చేయండి, అది కింద కామెంట్లో, అంతవరకే. సో చాలామంది ఏంటంటే సార్, డైరెక్ట్గా కాల్స్ చేస్తున్నారు, ఫోన్ కాల్స్. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ వాళ్ళందరికీ నేను సారీ చెప్తున్నాను, ఎందుకంటే నా వల్ల కావట్లేదు. మార్నింగ్ 6కి ఫోన్ చేస్తున్నారు సార్, నైట్ 11:15 ఆ టైంకి ఫోన్ చేస్తున్నారు. సో కానీ మినిమం కామన్ సెన్స్ లేకుండా ఫోన్ చేస్తున్నారు సార్, కొంచెం అర్థం చేసుకోండి. ఓకేనా, సో ఏదైనా ప్రాబ్లం ఉంటే మీరు కామెంట్ చేయండి సార్, నేను రిప్లై ఇస్తాను. ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్. మనం రెండో విడత కూడా రాలేదన్నప్పుడు మనం ఏం చేయాలంటే, ముందు మనం క్రాస్ వెరిఫికేషన్ చేసుకోవాలి మన డాక్యుమెంటేషన్. సో అసలు కరెక్ట్గా ఉందా లేదా ఆన్లైన్లో మన డేటా. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం మీ భూమి అన్న వెబ్సైట్లోకి వెళ్తాను, చూడండి. సో మీ భూమి ఇక్కడ హోమ్ మనం చూడండి. సో ఇది ఆ యొక్క అఫీషియల్ వెబ్సైట్ యొక్క హోమ్ పేజ్ అనమాట. సో మనం ఇక్కడ క్లిక్ చేసి దీనిలో మన డీటెయిల్స్ అనేవి చూసుకుంటాం మన ఖాతా నంబర్ బేస్ మీద. ఓకే, సో ఇక్కడ ఆధార్ లింకింగ్ చేసుకోవచ్చు అని ఏదో పాపప్ వచ్చాడు. సో అది మనం అంతగా కన్సిడర్ చేయని అవసరం లేదు, ఎందుకంటే అవ్వట్లేదు, వాడు ఇచ్చారు కానీ ఆన్లైన్లో. సో ఓకే చేసేస్తున్నాను. సో ఓకే చేసేసి ఇక్కడ మీకు మనం ఇప్పుడు చెక్ చేసేది ఏంటంటే, మన భూమికి ఆధార్ లింక్ అయిందో లేదో, అదేవిధంగా ఆధార్కి ఫోన్ నెంబర్ లింక్ అయిందో లేదో మనం ఇక్కడ చూస్తాం అనమాట. సో మీరు ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా వింటే ఏంటంటే మీకు ఎలాంటి డౌట్స్ అయినా రావు. ఇన్ కేస్ డౌట్స్ వచ్చినా కామెంట్ చేయండి, మనం రిప్లై ఇద్దాం సార్. సో ఈ మూవీ వెబ్సైట్ అనేది జనరల్ వెబ్సైట్, అప్ టు డేట్స్ అనేవి కూడా అప్డేట్ అవుతూ ఉంటాయి ఎప్పుడు, లైవ్ ప్రోగ్రామ్స్ దీంట్లో. సో మన ఫిల్టరేషన్ ఇవ్వాల్సి వస్తుంది. మనం ఎక్కడ భూమి అంటే, ఏ జిల్లా భూమి, ఏ మండలం భూమి,
ఏ ఊరికి సంబంధించిన రెవెన్యూ భూమి అన్న విషయాన్ని మనం ఇక్కడ చూడాలన్నమాట. సో అవన్నీ చూడంగానే మన ఖాతా నంబర్ మీ అందరికీ తెలుసు, మన పాస్బుక్ నెంబర్. మీ పాస్బుక్ ఓపెన్ చేస్తే 3 అంకెల నెంబర్ ఉంటుంది, లేకపోతే 2 అంకెలు, లేకపోతే సింగిల్ డిజిట్తో ఉంటుంది. ఆ క్యాప్చా ఇచ్చి జస్ట్ అక్కడ సబ్మిట్ చేస్తే ఇక్కడ మనకి మీ ఖాతాకి ఆధార్ అనుసంధానం చేయబడినది, కానీ ఆధార్కి మొబైల్ నంబర్ అనుసంధానం చేయలేదు అని చెప్పేసి అన్నాడు. సో ఇక్కడికి మనకి ఒక విషయం అర్థమైంది. సో ఇప్పుడు మనం ఆధార్ వెబ్సైట్లోకి వెళ్దాం. సో ఆధార్ వెబ్సైట్లోకి వెళ్ళి ముందు మన ఆధార్కి ఫోన్ నెంబర్ లింక్ అయిందా లేదా అన్న విషయాన్ని ఇక్కడ మనకి కంప్లీట్గా తెలుస్తుంది. సో ఇది ఆధార్ అఫీషియల్ వెబ్సైట్ అనమాట. ఇక్కడ మనం వెరిఫై ఆధార్ అని చెప్పేసి ఒక ఆప్షన్ ఉంది ఇక్కడ ఆధార్ సర్వీసెస్లో. సో ఇక్కడ క్లిక్ చేసి ఫస్ట్ ఆఫ్ ఆల్ మన ఆధార్ నంబర్ ఇచ్చి ఆ క్యాప్చా ఇస్తే అది మనకి చెప్తుంది ఇక్కడ ఆధార్కి ఫోన్ నెంబర్ లింక్ అయిందా లేదా అన్న విషయాన్ని. సో ఇక్కడ వెరిఫై అని క్లిక్ చేయగానే ఇక్కడ ఆధార్కి ఫోన్ నెంబర్ లింక్ అయింది, కానీ అక్కడ ఆన్లైన్లో అవ్వలేదని చెప్తుంది. అర్థమైందా? సో అక్కడ మనం దాన్ని అప్డేట్ చేసుకోవాలంటే దగ్గరలోనే ఏవో కార్యాలయానికి వెళ్ళాలి. సో ఈ విధంగా మనం ఆధార్ విషయం తెలుసు. సో ఇప్పుడు ఈ 2 లింక్ అయి ఉన్నప్పుడు మన పేమెంట్ ఎలా చూసుకోవాలన్న విషయాన్ని తెలుసుకుందాం. ఓకే, సో దానికోసం నెక్స్ట్ ట్యాబ్ ఓపెన్ చేస్తాను. అన్నదాత సుఖీభవ అన్న విషయాన్ని ఇప్పుడు నేను ఇక్కడ టైప్ చేస్తున్నాను, చూడండి. సో ఈ అన్నదాత సుఖీభవ ఈ వెబ్సైటు మనం ఇక్కడ రిపోర్ట్స్ అన్న దగ్గర మనం క్లిక్ చేస్తే స్టేటస్ అనే ఆప్షన్ ఒకటి ఉంటుందండి, లేదా అన్నదాత లాగిన్ అన్న దగ్గర మనం మన ఆధార్ నెంబర్తో లాగిన్ అవ్వచ్చు. సో ఇక్కడ స్టేటస్ మనం క్లిక్ చేస్తే మన ఆధార్ నెంబర్ కానీ ఫోన్ నెంబర్ బేస్డ్ కానీ మనం తెలుసుకోవచ్చు. సో మొబైల్ నెంబర్ క్లిక్ చేసి మొబైల్ నెంబర్ ఇవ్వచ్చు. ఇక్కడ ఆధార్ నెంబర్ ఇచ్చేస్తే ఆధార్కి మన ఆధార్కి ఫోన్ నెంబర్ ఏదైతే లింక్ అయ్యిందో దానికి ఒక ఓటీపీ వెళ్ళడం జరుగుతుంది. వెరిఫై చేస్తే మన పేమెంట్ ఎక్కడ దాకా వచ్చింది, పెండెన్సీ ఉందా లేదంటే బ్లాక్ చేశారా అన్న విషయాన్ని తెలుస్తుంది. సో ఇక్కడ ఏంటంటే నా ఆధార్ ఇచ్చే కాబట్టి నా పేరు మీద ఎలాంటి భూములు లేవు కాబట్టి జనరల్ మీకు తెలియాలి కాబట్టి తెలియజేస్తున్నాను. ఓకే, ఈ విధంగా మీరు మీ యొక్క స్టేటస్లు అనేది తెలుసుకోవచ్చు. సో అమౌంట్ పడకపోతే ఇవన్నీ కూడా కరెక్ట్ చేసుకోండి. చేసుకుంటే మీ అమౌంట్ అనేది చక్కగా మీ అకౌంట్లోకి పడుతుంది. ఫర్దర్గా ప్రభుత్వం నుంచి మనకి ఏ సర్వీసెస్ కావాలన్నా ఎలాంటి ఉపాధి పొందాలన్నా మనకి ఇలాంటి అన్నీ చేసుకుని ముందుగా ఉంటే మనకు ఆ బెనిఫిట్స్ అన్నీ అందుతాయి. సో అందరికీ ఆల్ ద బెస్ట్ అండి. సో ఇవన్నీ కూడా క్లియర్ చేసుకోండి. ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్. ఇన్ కేస్ ఏదైనా డౌట్స్ ఉంటే నాకు కామెంట్ చేయండి సార్, నేను మీకు రిప్లై ఇస్తూ ఉంటాను. ఓకేనా, థ్యాంక్ యూ.